వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. గేట్ ఎగ్జామ్ రాయాలా, క్యాట్ ఎగ్జామ్ రాయాలని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఈ మధ్య నా దగ్గరికి వచ్చి చాలామంది మెసేజెస్ కూడా పెడుతున్నారు. అంటే సార్ మేము ఇంజనీరింగ్ చదువుతున్నాం, థర్డ్ ఇయర్లో ఉన్నాం లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నాం, అసలు గేట్ ఎగ్జామ్ రాయాలా, క్యాట్ ఎగ్జామ్ రాయాలా, ఏది రాస్తే లైఫ్ బాగుంటుంది, ఏది రాస్తే మంచి జాబులు వస్తాయి, ఏది రాస్తే నాకు మంచి కెరియర్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ రాస్తే నాకు ఫ్యూచర్ బాగుంటుంది, ఏది బెటర్, ఇలాగ ఎక్కువగా అడుగుతున్నారు. జనరల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు క్వశ్చన్ అడిగే విధానంలోనే రాంగ్ ఉందండి. ఎప్పుడు కూడా ఇండియాలో చదివితే బెటరా, యూకేలో చదివితే బెటరా, అమెరికాలో చదవమంటారా, ఆస్ట్రేలియాలో చదవమంటారా, ఇంజనీరింగ్ చదవమంటారా, మెడికల్ చదవమంటారా, లేకపోతే కంప్యూటర్ సైన్స్ చదవమంటారా, అది ఇంకొకటి ఏదో చదవమంటారా, ఇవి జనరలైజ్డ్ క్వశ్చన్. పెద్ద అవగాహన లేకుండా అది జనరల్గా కామన్గా అడిగే క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ క్వశ్చన్ కాదండి. ఎలా అడగాలంటే క్వశ్చన్ ఎప్పుడు కూడా క్వశ్చన్ అనేది ఇప్పుడు ఇండియాలో మంచిదా అమెరికాలో మంచిదా అంటే దానికి ఆన్సర్ ఉండదండి. ఇండియాలో మంచి కాలేజీలో వస్తే ఇండియాలో మంచిది, అక్కడ దాకా ఎవరు వెళ్ళమంటారు? అక్కడ మంచి కాలేజీ వచ్చి ఇక్కడ మంచి కాలేజీ అయితే అక్కడికి వెళ్ళమని చెప్తాం. జాబ్ అయినా, కోర్స్ అయినా, ఎగ్జామ్ అయినా, చదువైనా, ఎక్కడ మనకు ఆపర్చునిటీ వచ్చి ఎక్కడ మనం ఆపర్చునిటీని దాన్ని మనం లవ్ చేస్తూ లేదా ఎంజాయ్ చేస్తూ లేకపోతేనేమో మనకి అవసరం కొద్దియో ఏదైతే మనకి ఆ నెసెసిటీ మనకు బిల్డ్ చేస్తుందో అది మనకి బెటర్గా ఉంటుందా లేదా అన్న విషయాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ బెస్టా, గేట్ ఎగ్జామ్ బెస్టా అంటే రెండు ఎగ్జామ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ద బెస్ట్ ఎగ్జామ్స్ అండి. ఇక్కడ అసలు కంపారిజన్ లేదు. దేనికి తక్కువ చేయడానికి కుదరదు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడగాలంటే నేను అంటే స్టూడెంట్ ఏ ఎగ్జామ్ క్రాక్ చేయగలను, ఏ ఎగ్జామ్ నీ ఫ్యూచర్ క్యాట్ ఎగ్జామ్లో బాగుంటుంది అని నేనంటే క్యాట్ ఎగ్జామ్ నువ్వు రాసిన ఉపయోగం లేదు. నీ ఫ్యూచర్ గేట్ రాస్తే బాగుంటుంది అని అంటే నువ్వు గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం రాయడం మీనింగ్లెస్. చాలామంది తెలియక అది చాలామంది రాంగ్ స్టెప్ వేస్తారు. ఏ ఎగ్జామ్ బెటరు అన్న దానికంటే కూడా ఏ ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేయగలవు, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇది నేను ఏ ఎగ్జామ్ క్రాక్ చేయగలను అన్న క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చుకోండి. ఏ ఎగ్జామ్ బెటరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఐఐఎంస్కి వెళ్ళి ఎంబీఏ చదివినా, ఐఐటీస్కి వెళ్ళి ఎంటెక్ చదివినా పెద్దగా మీకు ఫ్యూచర్లో మీరు చదివి విధానం బట్టి మీకు వచ్చి అది ఆధారపడి ఉంటుంది తప్ప మీకు ఆపర్చునిటీస్ వైజ్ కానీ మీకు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సేమ్ రెండు ఒకే రకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. మీకు ఐఐటీకి వెళ్ళి మీకు ఎంటెక్ చదివినా మీకు ఆప్షన్స్ బిల్డ్ అవుతాయి, క్రియేట్ అవుతాయి. ఐఐఎంస్కి వెళ్ళి ఎంబీఏ చదివినా బిల్డ్ అవుతాయి. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానికంటే ఎక్కడికి నువ్వు వెళ్ళగలవు, ఏ ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేయగలవు అన్న దాని మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎందుకంటే చాలామంది క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయగల కెపాసిటీ ఉండి గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, రెండు రావు. గేట్ ఎగ్జామ్ క్రాక్ చేయగల కెపాసిటీ ఉండి క్యాట్ ఎగ్జామ్ రాస్తారు, రెండు రావు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే రెండు ఎగ్జాములు నార్త్ సౌత్ పోల్ లాంటి అసలు ఏ రకంగానూ సంబంధం లేనటువంటి రెండు ఎగ్జామ్స్ ఇవి. ఏ ఎగ్జామ్ బాగుంటుంది అంటే కంటే ఏ ఎగ్జామ్ మన వల్ల అవుతుంది, మన ఎబిలిటీ ఏ ఎగ్జామ్కి సూట్ అవుతుందన్న చూసుకోవాలి. సో బేసికల్గా గేట్ అనేది ఒక టెక్నికల్ ఎగ్జామ్. టెక్నికల్ ఎగ్జామ్ అంటే మీ యొక్క టెక్నికల్ ఎబిలిటీస్ని, మీ ఇంజనీరింగ్లో చదువుకున్న టెక్నికల్ ఎబిలిటీస్ని అది చెక్ చేస్తుంది. అదే క్యాట్ ఎగ్జామ్ అయితే మీకున్న యాప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో రీజనింగ్ స్కిల్స్ని, మ్యాథమెటికల్ స్కిల్స్ని, లేకపోతే ఏవైతే మీకు వెర్బల్ స్కిల్స్ని కానివ్వండి, లేకపోతే ఏవైతే ఇంటర్ప్రిటేషను ఇలాంటి స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ సెట్ని టెస్ట్ చేసే ఎగ్జామ్ ఇది రెండు అసలు సంబంధం లేనటువంటి ఎగ్జామ్స్. ఎందుకంటే నేను రెండు ఎగ్జామ్స్ రాసా, రెండు క్రాక్ చేసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. ఒక దాంట్లో నాకు ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది గేట్లో, అలాగే క్యాట్లో కూడా 99.8% వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి రెండు ఎగ్జామ్స్ రాశాను కాబట్టి అంటే అఫ్కోర్స్ నేను జీమాట్ అవి కూడా రాశాను. సో ప్రాబబ్లీ కంపారిజన్ కొంచెం నేను బెటర్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, చాలామంది తయారు చేశాను కాబట్టి మీకు ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. అన్నీ చెప్పే అంత టైము లేకపోతే అంత డీటెయిల్గా నేను వీడియోలో చెప్పలేను. కాబట్టి టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి గేట్ అనేది ఎవరైతే మీకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి చాలా పర్ఫెక్ట్గా సాలిడ్గా టెక్స్ట్ బుక్స్ ఎవరైతే ముందు నుంచి చదవడం అలవాటు చేసుకుంటారో, ఎవరైతే ముందు నుంచి కూడా పీపీటీలు చదివి ఎగ్జామ్ ముందు వారం రోజుల ముందు చదివి తినేసి కక్కి వామిటింగ్ చేసుకుని బ్యాచ్
అలాగే ఎవరైతే చదువుతారో చిన్న చిన్న కాలేజ్ రోడ్డు పక్కన ఉన్న కాలేజీల్లో టైర్ 4 టైర్ 5 కాలేజీలు చదివి ఏదో ఎగ్జామ్ ఉంది పీపీటీలు చదివి లేకపోతే ఎవడో నోట్స్ రాస్తే గబగబా చదివేసి ఎగ్జామ్ రాసేసి ఎలా చదువుతారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గేట్ జోలికి వెళ్ళకూడదు. టెక్స్ట్ బుక్స్ చదివి ముందు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ చదివారు, గేట్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ గేట్ సిలబస్ కూడా అప్పుడే కవర్ చేసేయాలి. లేకపోతే ఏదో మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ చదువుతున్నారు, థర్మోడైనమిక్స్ చదువుతున్నారు, లేకపోతే సాయిల్ మెకానిక్స్ చదువుతున్నారు, లేకపోతే ఇంకొకటి పవర్ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నారు. ఆ చదువుతున్నప్పుడే ఆ గేట్ సిలబస్ను కూడా ఆ పర్స్పెక్టివ్లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో చదివి మైండ్ సెట్, ఆ మనస్తత్వం, త్రూఅవుట్ ద ఇయర్ ఒకే రకమైనటువంటి పేషెన్సీ, త్రూఅవుట్ ద ఇయర్ ఒకే రకమైనటువంటి టెంపో మెయింటైన్ చేస్తూ పవర్ పాయింట్లు నోట్స్లు ఇలా మెటీరియల్లో కాకుండా ఒక సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఎవరైతే చదవగలరో ఒక ఐఐటి ఎగ్జామ్కి 11th 12th ఎంత కన్సిస్టెంట్గా చదువుతారో అలాంటి చదివి మనస్తత్వం ఉంటేనే గేట్ ఎగ్జామ్ జోలికి వెళ్ళండి. నాకు వెళ్ళద్దు, అది జరిగే పని కాదు. కానీ మామూలుగా జనాలు ఎన్ని రకాలుగా ఎన్నైనా చెప్పొచ్చు, సార్ మా ఊరు పక్కన ఎవడో కాలేజీలో ఉన్నాడో వాడికి ఏదో ర్యాంక్ వచ్చింది 100వ ర్యాంక్ వచ్చింది మీరేంటి సార్ ఎలా చెప్తారని చెప్పేసి కింద మీరు కామెంట్ పెట్టినా, లేకపోతే ఆడెవడో మా కాలేజీలో చదివాడు సార్ మా సీనియర్ ఒకడో వాడు పెద్దగా చదవలేదు సార్ ఎగ్జామ్ చదివాడు వాడు ఢిల్లీ కోచింగ్ వెళ్ళాడు 1 year కోచింగ్ వెళ్తే ఆడికి ఏదో 200 300 ర్యాంక్ వచ్చింది మీరేంటి సార్ ఎలా చెప్తున్నారని మీరు అన్నా, ఇవన్నీ మాట్లాడుకోవడానికి లేకపోతేనేమో మనం జస్టిఫై చేసుకోవడానికి మన ఇనెబిలిటీని మనం మాట్లాడుకోవడానికి తప్ప రియలిస్టిక్గా అంత ఈజీగా గేట్ ఎగ్జామ్ని మీరు 100 200 ర్యాంకులు ఇలాంటి ర్యాంకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో టాప్ 1000 ఇది ఇంత ఈజీగా క్రాక్ చేయడం జరిగే పని కాదు. ఏదైనా ఎక్సెప్షనల్ కేసెస్ ఎప్పుడూ ఉంటాయి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ గురించి ఎప్పుడు కూడా నా వీడియోల్లో ఏ సందర్భంలో కూడా నేను మాట్లాడను. ఎప్పుడు 100కు 1 ఎప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అది పక్కన పెట్టండి. అసలు దాని గురించి మనం మాట్లాడద్దు. అసలు ఆ ఒకరిని చూపించి 99 మందితో వ్యాపారం చేయడం, 99 మంది వీక్నెస్తో ఆడుకోవడం, 99 మందిని ఇబ్బంది పెట్టడం, 99 మంది రాంగ్ ప్లేసులు చూస్ చేసుకుని రాంగ్ డెస్టినేషన్ చూస్ చేసుకుని సఫర్ అవ్వడం, డిప్రెషన్ అవ్వడం, ఎటు కాకుండా అయిపోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ 1% పీపుల్ని నేను ఎక్కడా కూడా కంపేర్ చేయను. సో గేట్ ఎగ్జామ్ అనేది ముందు నుంచి ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో టెక్స్ట్ బుక్స్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చదువుతారో వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేగారు. మేము చదువుకునే రోజుల్లో కూడా 3rd yearలో ఉన్నప్పుడు గేట్ రాయొచ్చు, మేము రాసినప్పుడు 3rd yearలో గేట్ రాస్తేనే వచ్చేసిన ర్యాంకులు. ఇంకా 4th year దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం రాలా. ఇక్కడ 4th year సబ్జెక్టులో కూడా 3rd yearలో ముందే చదువుకుని ప్లాన్ చేసుకుని రాసుకున్నట్లయితే ఆ ఇబ్బంది ఉండదు. గేట్ ఎగ్జామ్ 4 ఏళ్ళు నేను చదవకుండా పైపైన చదివి సరదాగా ఫ్రెండ్స్తో తిరిగి నేను ఢిల్లీ వెళ్తాను హైదరాబాద్ కోచింగ్ వెళ్తే నా గేట్ ర్యాంక్ వస్తుంది అని ఎవరైతే అనుకుంటారో 4 ఏళ్ళలో చేత కాని పని 4 నెలల్లో చేత కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, 4 ఏళ్లలో చేతకాని పని ఏదన్నా ఉంది అంటే మనం 4 ఏళ్ళు ఎంజాయ్ చేసి తిరిగేసి పీపీటీలు చదివి టెక్స్ట్ బుక్ పేర్లు కూడా సరిగ్గా తెలియకుండా టీచర్లు ఎవడో బీటెక్ చిన్న చిన్న రోడ్డు పక్కన ఉన్న కాలేజీల్లో చదివి వాడేది సరైనటువంటి అవగాహన పూర్తిగా సబ్జెక్టు మీద లేకుండా సరైన టఫ్నెస్ లేకుండా పాత పేపర్లు చదివిన బ్యాచ్లు ఎవరైతే ఉంటారో సడన్గా 4 ఏళ్ళు మనం ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ చదవకుండా ఉండి ఒకేసారి సీరియస్నెస్ వచ్చి నేను ఢిల్లీ వెళ్ళిపోయి లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోయి సాధించే 4 ఏళ్లలో చేతకాంది 4 నెలల్లో చేతగా అవ్వదు. అలా అయినా కూడా వేలల్లో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు తప్ప దాని గురించి మనం మాట్లాడొద్దు. అది లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్తాను అనుకోండి. ఫస్ట్ నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే గేట్ అనేదానికి అలా కోచింగ్తో పని లేదు, అసలు దానికి ఎక్స్ట్రా టైంతో పని లేదు. ఎగ్జాక్ట్గా టెక్నికల్ సబ్జెక్ట్ చదువుకుంటే సరిపోతుంది. ఒక 50-60 మార్కులు వచ్చినా కూడా మీకు అట్లీస్ట్ కొంచెం మంచి ఐఐటీలోను అట్లీస్ట్ ఒక 2-3 ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్లో 90% 9.5 జీపీపీ వచ్చి 85% వచ్చి 90% వచ్చి గేట్లో 23 మార్కులు 25 మార్కులకి 26 మార్కులు క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటుంది అనుకోండి. నేను గేట్ గురించి సపరేట్గా నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది కాబట్టి క్యాట్ గురించి కూడా నోటిఫికేషన్ పడింది కాబట్టి రెండింటికి సపరేట్ ఎపిసోడ్ చేస్తాను నేను. బట్ ఎందుకంటే 80 మార్కులు 90 మార్కులు ఇంజనీరింగ్లో వచ్చి గేట్లో 25 మార్కులు కూడా రాకపోతే అది మనం ఎవరికన్నా మనం చెప్పిన సిగ్గు కూడా అది ఇంటర్వ్యూస్లో చాలా వీక్గా చూస్తారు. ఎందుకంటే చాలామందికి 20-25 కూడా రావు. అసలు క్వాలిఫై అయితేనే గొప్ప అనుకునే పరిస్థితికి దిగజారిపోయాం మనం. క్వాలిఫై అంటే 25-30 మార్కులు 35 మార్కులు ఆ రేంజ్లో ఉంటాయి సబ్జెక్టు కొన్ని అయితే 25 మార్కులు కూడా ఉంటాయండి. సో క్వాలిఫై అయితేనే అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ కింద పార్టీలు చేసుకునే పరిస్థితికి మనం దిగజారిపోయాం. అంతే తప్ప మన ఇంజనీరింగ్లో మార్కులు అంటే ఇంటర్మీడియట్లో 98 వచ్చి ఐఐటీ మెయిన్స్లో 1,00,000 ర్యాంక్ వచ్చినట్టు అనమాట ఇక్కడ కూడా. సో కాన్సెప్చువల్గా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఎవరైతే ఇంటర్మీడియట్ ఐఐటీ ర్యాంకులు క్రాక్ చేయలేకుండా ఏదో ఆ కాలేజీలో ఈ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో చదివి ఆ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతారో మళ్ళీ గేట్ ఎగ్జామ్ అయితే మళ్ళీ రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అలాంటి క్రాక్ చేసిన అనుభవం ఉండదు కాబట్టి వచ్చే తక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి అయినా కూడా మీకు వస్తుంది. ఎప్పుడు అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి చాలా కేర్ఫుల్గా పద్ధతిగా ఎగ్జామ్ 1 వీక్ ముందు ఎలా చదివారో సెమిస్టర్ 4 నెలల్లో కూడా అలాగే చదవాలి. అంతే తప్ప ఎగ్జామ్ ముందు 6 రోజుల ముందు సీరియస్గా చదివి తర్వాత మిగతా రోజుల్లో నేను ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ నేను చదవను అని ఎవరైతే అంటారో వాళ్ళు గేట్ ఎగ్జామ్ జోలికి దయచేసి వెళ్ళొద్దు. మీరు అప్సెట్ అవుతారు. గేట్ ఎగ్జామ్లో ఉన్న ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో జాబ్స్ వస్తాయి కాబట్టి ఆ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో జాబ్ రావాలంటే టాప్ 200-300 కూడా చాలా మందికి రావట్లా. టాప్ 100-200 అయితే తప్ప వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 500-400 అయితే మీకు ఇంటర్వ్యూ కూడా వెళ్ళరు. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినా
చిన్న చిన్న పిఎస్సీలు పిలిచినా కూడా చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు చాలామంది తెలియదు కాబట్టి 200 ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలామందికి పిఎస్సీలు రాలేదు ఈ సంవత్సరం కూడా, లాస్ట్ ఇయర్ కూడా. సో అందువల్ల 100-200 ర్యాంక్ రావాలి కాబట్టి జాబులు. అలాగే గేట్ ఎగ్జామ్ ద్వారా మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ర్యాంక్ వస్తే పిఎస్సీలతో పాటుగా డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ చేయొచ్చు. ఈవెన్ గేట్ ఎగ్జామ్తో కొన్ని అదర్ కోర్సెస్కి వెళ్ళొచ్చు. ఈవెన్ ఫారెన్ యూనివర్సిటీస్ కూడా గేట్ ర్యాంక్ వస్తే NUS సింగపూర్ కానీ, లేకపోతే జపాన్ కానీ, లేకపోతే ఈవెన్ జర్మనీ కానీ, ఇలాంటి దేశాల్లో కూడా మీకు పీజీ సీట్లు వచ్చే ఉంటే చాలా అడ్వాంటేజెస్, నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. పక్కన పెట్టండి, సపరేట్ వీడియోలో మనం మాట్లాడదాం. ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ర్యాంక్ వచ్చి అవకాశాలు చాలా ఎక్కువ. క్యాట్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే గేట్ ఎగ్జామ్ అనేది ఇన్హరెంట్గా ఉన్నటువంటి స్కిల్తో పనిలే. నీ హార్డ్ వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ర్యాంక్. నీ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్, మీ మ్యాథమెటికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ర్యాంక్. అందు గురించి లాంగ్ టర్మ్ తీసుకున్నా లేదా ఎక్కువ చదివితే నీకు పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది. గేటు క్యాట్ రివర్స్. చాలా సందర్భాల్లో క్యాట్ నీకు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, ఇన్హరెంట్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుంది కాబట్టి 3 సార్లు లాంగ్ టర్మ్ తీసుకున్నా, 4 సార్లు లాంగ్ టర్మ్ తీసుకున్నా క్యాట్ ఎగ్జామ్ రాకపోవచ్చు. చాలామందికి రాలేదు. అసలు 10 రోజులు 20 రోజులు ప్రిపేర్ అయినా కూడా క్యాట్ ఎగ్జామ్ వచ్చేస్తుంది. అసలు ప్రిపరేషన్ లేకుండా క్యాట్ ఎగ్జామ్ 99 అబౌవ్ వచ్చిన చాలామంది నేను పర్సనల్గా చూశాను. అది ఇన్హరెంట్ క్వాంటిటేటివ్ స్కిల్స్ అవి. దానికి సిలబస్ ఇంజనీరింగ్తో పని లేదు. దానికి ఇంటర్మీడియట్లో స్ట్రాంగ్గా ఉన్నవాడు కూడా రాసేయగలరు. అందుగురించి చాలామంది ఎవరైతే మీకు IIT ఎగ్జామ్స్ ఇలాంటి స్ట్రాంగ్గా ఎవరైతే క్రాక్ చేస్తారో తర్వాత ఇంగ్లీష్ కొంచెం బిల్డ్ చేసుకుంటే, ఏదైనా CBSE చదివి వెళ్తారు చూసారు, ఇంగ్లీష్ కొంత బిల్డ్ చేసుకుని స్వతహాగా రీసెర్చ్ పేపర్స్ రాసి, లేకపోతే ఏదైనా క్లాసుల్లో కొంచెం ఇంగ్లీష్ వొకాబులరీ మీద పట్టుండి, రీడింగ్ కాంప్రహెన్షన్ మీద కొంచెం పట్టుండి ఉంటారు ఎవరైతే ఉంటారో, జనరల్గా వాళ్ళకి లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ చాలా ఈజీగా రాసేస్తారు వాళ్ళు. సో జనరల్గా అలా కాకుండా ప్రిపేర్ అయ్యారనుకోండి, అది ఇన్హరెంట్ స్కిల్ కాబట్టి ఓవర్ నైట్లో లాంగ్వేజ్ స్కిల్స్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవ్వాల్సినటువంటి స్కిల్ అది. గేట్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ది 100% స్కిల్స్ ఎగ్జామ్. క్యాట్ ఎగ్జామ్ ఈజ్ 100%, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది క్యాట్ ఎగ్జామ్ అనేది నీ స్కిల్, నీ యాప్టిట్యూడ్ బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప నీ హార్డ్ వర్క్ డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉండదు. హార్డ్ వర్క్ అవసరం లేదని చెప్పను, హార్డ్ వర్క్. బట్ నీ హార్డ్ వర్క్ పెంచినంత మాత్రాన క్యాట్లో మంచి ర్యాంక్ వస్తుందా అంటే రాకపోవచ్చు. గేట్ అలా కాదు. నువ్వు హార్డ్ వర్క్ పెంచితే, నీ నాలెడ్జ్ లెవెల్ని పెంచితే ఆటోమేటిక్గా నీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుగురించే ఎప్పుడైతే గేట్ లాంగ్ టర్మ్ 2సారి 3సారి రాసినట్టు ర్యాంక్ మెరుగుపడతా ఉంటుంది. క్యాట్ అలా పెరగదు. క్యాట్ చాలామందిని చూశాను నేను, 90% వస్తే నెక్స్ట్ టైం రాస్తే 80 కూడా రాదు. సో అందువల్ల ఏంటంటే దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాట్ ఇన్హరెంట్ స్కిల్. ముందు నుంచి ఎవరికైతే ఆ స్కిల్ ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా కొడతారు. నేను ఈజీ అన్న పదం వాడుతున్నా. అలా కాకుండా నార్మల్ స్కూల్స్లోనూ ఏదో చిన్న కాలేజీలో, రోడ్డు పక్క కాలేజీలో చదివి ఏదో పైపైన చదివి డైరెక్ట్గా నేను క్యాట్ కోచింగ్కి వెళ్తాను, కోచింగ్లో 100 గంటలు కూడా చెప్పరు ఇంగ్లీష్. అసలు చెప్పడానికి ఏమి ఉండదండి, ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పరు. అంటే అది మొత్తం క్యాట్ కోచింగ్ కలిపి 200 గంటలు, 150 గంటలు కూడా చెప్పరండి. ఒక 100-150 గంటలు చెప్తారు, ఇంగ్లీష్ ఒక 50. సో డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఏదైతే ఉంటుందో చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ వేరు, డేటా ఇంటర్ప్రిటేషన్ వేరు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వేరు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే జనరల్గా ఇంజనీరింగ్ టెక్నికల్ స్టూడెంట్స్ చేయగలరు, బట్ మిగతా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అసలు నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా ఇబ్బంది. అసలు క్యాట్ ఎగ్జామ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేయలేరు పాపం వాళ్ళు. మిగతా చేసిన రీజనింగ్ స్కిల్స్ అనేది కొంత లాజికల్గా ఉంటుంది కాబట్టి, కొంత మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు జనరల్గా ఆ రీజనింగ్ మ్యాథమెటిక్స్ బాగా చేసి కూడా చాలామందికి ఒక్కొక్క కాలేజీకి మినిమం కట్ ఆఫ్లు ఉంటాయండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో కానీ, లేకపోతే లాజిక్ రీజనింగ్లో కానీ, లేకపోతే ఏదైతే వెర్బల్ కానీ, లేకపోతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, ఇవైతే ఉన్నాయి ఇండివిజువల్ కట్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. డెఫినెట్గా క్యాట్ ఎగ్జామ్ అనేది ఎవరికైతే కొంచెం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అని కాదు, కొంచెం మ్యాథమెటికల్గా స్ట్రాంగ్గా ఉండి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, కొంచెం ఏదైనా న్యూస్ పేపర్ చదివి అలవాటు ఉండి, కొంచెం ముందు నుంచి ఇంగ్లీష్ న్యూస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి పెద్ద ప్రిపరేషన్ అక్కర్లేదండి. హార్డ్లీ 2 months 3 months సరిపోతుంది. అలా కాకుండా ఏమి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం, ఇంగ్లీష్ అంటే పెద్ద అవగాహన ఉండదు, ఏదో లోకల్ కాలేజీలో చిన్న కాలేజీలో ఏదో అక్కడెక్కడ చదివేసి, లేకపోతే పెద్దగా అంత స్కిల్ సెట్ లేకుండా ఉన్నవాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదివినా కూడా మీకు 99% దాటి రావడం కష్టం. మోర్ ఓవర్ గేట్తో ఉన్న ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే 10th 12th మార్క్స్ మీకు సరిగా లేకపోతే మీకు స్కోర్ వచ్చిన ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళు 80% గేటే రాయాలి. అసలు క్యాట్ రాసిన ఉపయోగం లేదు. గేట్ ఎగ్జామ్కి 10th 12th గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్తో సంబంధం లేదు కాబట్టి ఓన్లీ గేట్ స్కోర్తో మీరు వెళ్తారు కాబట్టి అది మినిమం పర్సంటేజ్ ఎలాగ ఉండాలి పక్కన పెట్టండి. ఇంటర్వ్యూ కొంత ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూతో పాటుగా కొంత మీకు గేట్ ర్యాంక్తో మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వెనకాల ఉన్నటువంటి అకాడమిక్ క్రెడెన్షియల్స్ మీద పెద్దగా అంత ఎఫెక్ట్ పడదు కాబట్టి వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాయాలి. లేదు 10th 12th మార్క్స్ బాగున్నాయి, నేను ఇంగ్లీష్లో కొంచెం బాగానే ఉంటుంది, నా ఫస్ట్ నుంచి న్యూస్ పేపర్స్ అలవాటు, ఫస్ట్ నుంచి కొంచెం పజిల్స్ చేయడం కానీ, లేకపోతే కొంచెం ఆల్రెడీ మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాథమెటికల్గా ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఒలింపియాడ్స్ లేకపోతే ఏదో ఒక కొన్ని అలాంటి వాటిలో ప్రూవ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఈజీగా క్యాట్ ఎగ్జామ్ని క్రాక్ చేసేస్తారు. అట్లా కాకుండా మీరు ఏదైతే మీకు గేట్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో ఆ గేట్ పర్టికులర్ ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు కొంచెం ఎక్కువ మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే జనరల్గా
ఆ హార్డ్ వర్క్ మీరు ఎప్పుడైతే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ మీరు చేస్తారో ఆ హార్డ్ వర్క్కి ప్రపోర్షనేట్గా మీకు ఆటోమేటిక్గా మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మార్క్స్ అంటే మీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అదే ఇది ఏదైతే మీకు క్యాట్ ఎగ్జామ్ ఉందో అలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఎబిలిటీస్ని టెస్ట్ చేసుకోండి, మాక్ టెస్ట్ రాయండి, 2-3 మాక్ టెస్ట్లో యావరేజ్ స్కోర్ తీసుకోండి, సిలబస్ను పక్కన పెట్టుకోండి, ఏ సిలబస్ని మీరు క్రాక్ చేయగలరో చూసి దానికి వెళ్ళండి. ఎప్పుడు అంటే మీరు స్టూడెంట్ అన్డిసైడెడ్ అయితే, లేదు నేను టెక్నికల్గానే ఉందాము అని అనుకున్నట్లయితే గేట్ రాయండి, లేదు నేను ఫైనాన్స్ సైడ్ లేదా బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ కన్సల్టెన్సీ సైడ్ వెళదాం అనుకున్నట్లయితే క్యాట్ ఎగ్జామ్ రాయండి. బట్ మీరు ఐఐటీకి వెళ్ళి కూడా మీరు కన్సల్టెన్సీ ఫారం ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, ఎంటెక్కి వెళ్ళి అక్కడ ఐఐటీకి వెళ్ళి కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్కి వెళ్ళొచ్చు, ఐఐఎమ్స్కి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి ప్లాన్ చేయండి తప్ప నేను ఇంజనీరింగ్లో ఏం చేయను, ఏం చదవను, ఏదో పైపైన చదివేస్తాను, ఫ్రెండ్స్ సరదాగా తిరిగేస్తాను, తర్వాత నేను ఏదో జీఆర్ఈ రాసి అమెరికా వెళ్తాను, లేకపోతే నేను ఏదో గేట్ రాసి తర్వాత ఢిల్లీ వెళ్ళి కోచింగ్లు చేస్తాను, తర్వాత ఏదో సివిల్ సర్వీస్ కోచింగ్లు చేస్తానంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు మేపడం, లేకపోతే మీరు డిప్రెషన్లోకి వెళ్ళటం, 4 ఏళ్ళ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోవడం, లేకపోతే జనాల దృష్టిలో ఒక రకమైనటువంటి పలచనవ్వడం, చులకనవ్వడం, ఇది అసలు ఎంత ఎపిసోడ్ లేకుండా ముందు నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. 2 ఎగ్జామ్స్ ఈక్వల్లీ ప్రెస్టీజియస్, 2 ఎగ్జామ్స్ కూడా మంచి కాలేజెస్కి మీకు ఎంట్రీ దొరుకుతుంది, 2 ఆటల్లో కూడా మంచి ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి. బట్ ఏ స్కిల్స్ మీకు ఉన్నాయో, ఎగ్జామ్కి ఏ స్కిల్ కావాలి, ఆ స్కిల్ ఈ స్కిల్ కానీ కొంచెం మ్యాచ్ అయినట్లయితే మీ పని చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా మీ స్కిల్ సెట్ వేరుండి అక్కడ ఎగ్జామ్ స్కిల్ సెట్ వేరే ఉన్నప్పుడు మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ఇబ్బంది నుంచి బయటికి రావాలి అంటే ముందు నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే గేట్ ఎగ్జామ్ కానీ క్యాట్ ఎగ్జామ్ కానీ చేయొచ్చు. నేను గేట్ ఎగ్జామ్ క్యాట్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ పడి దానికి సంబంధించి ఎపిసోడ్ నేను చేస్తాను. బట్ మళ్ళీ గేట్ ఎగ్జామ్ ఎలా చదవాలనేది మళ్ళీ సపరేట్గా చేయాలి. క్యాట్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ వీడియో వేరు, మళ్ళీ ఎలా చదవాలన్న వీడియో ఇదైతే ఉందో అది సపరేట్గా నేను తర్వాత సబ్సిక్వెంట్ వీడియోస్లో నేను చేస్తాను. మళ్ళీ తర్వాత క్యాట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, దాని వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎంబీఏ కోర్సులు ఉన్నాయి, లేకపోతే క్యాట్తో ఐఏఎంలు కాకుండా ఇంకెవరెవరు కాలేజీలు సీట్లు ఇస్తున్నారు అది కావాలి. అలాగే గేట్ ఎగ్జామ్ ఒక్కొక్కటి 2 పేపర్లు రాయొచ్చు, ఎవరు 2 పేపర్లు రాయాలి, ఏ పేపర్లు రాయాలి, కాంబినేషన్స్ రాసిన తర్వాత స్కోర్ వస్తే ఒక దాంట్లో రాస్తే ఇంకో దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ ఏ బ్రాంచ్ బాగుంటుంది అనేది మళ్ళీ సపరేట్ అండి. కొంచెం ఇన్డెప్త్ వెళ్ళినట్లయితే మళ్ళీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ డీటెయిల్స్ నేను మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ ఫ్యూచర్లో ఏదైనా స్పెసిఫిక్గా లాగా ఒక కన్స్ట్రైన్ అయ్యి ఏదైనా ఒక టాపిక్ సంబంధించి నేను మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన Prime9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.